హాయ్ అండి, అందరికీ శ్రీమాత్రే నమః. జై భవాని. ఈ రోజు నేను ఫుల్ డే ఎలా గడిచింది అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాకుండా మంగళవారం నేను కన్య పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఆ పూజకి కావాల్సిన సామాగ్రి, ఆ పూజా విధానం ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను తెచ్చుకున్న సామాగ్రి కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. శ్రీమాత్రే నమః. అందరికీ జై భవాని. ఈ శరన్నవరాత్రుల్లో 7వ రోజు సాయంత్రం పూజ చాలా బాగా జరిగిందనమాట. అమ్మవారు చూడండి, దీపాల కాంతుల్లో ఎంత ముద్దుగా ఉన్నారు కదా. నిజంగా ఇలాంటివి చూసినప్పుడేనేమో అలాంటి పాటలు వస్తాయేమో. నిజంగా ఎంత ముద్దుగా కనపడుతున్నారు. ఈ రోజైతే ఆవిడ త్రిశూలం కూడా మెరిసిపోతుంది అనమాట. ఈరోజు మార్నింగ్ పూజకి అయితే వేపకొమ్మలు లేవు, అయిపోయాయి. తెల్లవారు ఇంకా అమ్మవారి పూజ అయితే ఫినిష్ చేసుకొని కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ అయ్యింది. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట. కానీ తెల్లవారుజామునే పూజ అయితే అయిపోయింది. అయిపోగానే ఇంకా అల్పాహారం తీసుకొని, ఎందుకంటే తెల్లవారు లేచారు కదా పిల్లలు, మళ్ళీ ఆకలి అని చెప్పి భవానీని ఆకలితో ఉంచకూడదని చెప్పి తినేసి మేము సింహాచలం అయితే బయలుదేరిపోయాం. అక్కడ లైన్స్ చూసి భయపడిపోయి మేమేమనుకున్నామంటే, అయ్యి బాబో ఇంత లైన్ ఉంది, ఏ టైం అయిపోతుందో ఏంటో, మళ్ళీ అమ్మవారికి నైవేద్యానికి టైం అయిపోద్ది అని చెప్పేసి మేమేం చేసామంటే 100 రూపీస్ టికెట్స్కి వెళ్ళాం. కానీ మొత్తం ఖాళీగానే ఉంది. అక్కడ లైన్స్ ఎక్కువ పెట్టారే కానీ ఖాళీగానే ఉంది. దర్శనం మాత్రం చాలా బాగా అయ్యింది. అయ్యేది అసలు వెనక్కుంటే, అమ్మ భవాని ముందుకు వచ్చి దండం పెట్టుకోండి అని చెప్పి ఒక 10-15 సెకండ్స్, అంటే సెకండ్సే ఎక్కువ, మినిట్స్ కాదు అక్కడ, సెకండ్స్. అయ్యవారిని అయితే మనస్ఫూర్తిగా చూసి దండం అయితే పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. అయినా ఇంతమంది ఫాలోవర్సా అనిపించింది నాకైతే. ఎంతమంది పలకరించి, జై భవాని మీరు వైజాగ్ పిల్ల కదా, మీరు విశాఖ పిల్ల కదా, వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టి పిలిచి, ఒక సిస్టర్ అయితే, అక్క మీ వీడియోస్ తప్ప మా ఫోన్లోని మా మమ్మీ ఇంకొక వీడియోస్ చూడరు, మీరంటే అంత ఇష్టం మా అమ్మకని చెప్పి ఒక సిస్టర్ అయితే చాలా బాగా పలకరించారు. ఇంకొక సిస్టర్ అయితే సెల్ఫీ అని చెప్పేసి, అంటే గొప్పలు చెప్పుకోవట్లేదు నేనేమి, అంటే వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం నాలో అంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా బాగా అనమాట. గుడిలో దగ్గర 10 మంది దగ్గర పలకరించారు. అక్కడి నుంచి ఇంకా దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అలాగా తిరుక్కొని మళ్ళీ వెంటనే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అత్తయ్య వాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనమాట, నా డైలీ రొటీన్ ఎలా అయిందంటే ఇవాళ గజిబిజిగా గందరగోళంగా అయినా సరే అమ్మవారికి మాత్రం ఏది తక్కువ లేకుండా, లోటు లేకుండా మాత్రం ఆవిడ చేయించేసుకుంటుంది చూడండి. అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎందుకంటే పెద్దతన వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు, చిన్న ఫంక్షన్ ఏదో ఉందని చెప్పేసి. మరి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి కలవాలి కదా, వెళ్ళి ఒకసారి కలిసి వేపకొమ్మలు అయితే తెచ్చుకున్నాను అనమాట. అత్తయ్య గారికి ప్రసాదం ఇచ్చేసి అత్తయ్య భవానీకి, వదిన భవానీని కలిసేసి ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంకా రాగానే ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఆగండి. వస్తున్నప్పుడు దారిలో మన కైలాసగిరి దగ్గర డోలకులు పెట్టి అమ్ముతున్నారు. భవానీ ఆ డోలక్ బాగుంది తీసుకోమంటావా అని అడిగారు. చిన్నది పట్టుకోండిరా, వాళ్ళు ఎంత చెప్పినా సరే బేరం ఆడి జాగ్రత్త తీసుకురాని. నేను కారులో నుంచి దిగలేదు, బికాజ్ పాప పడుకుంది నా ఒళ్ళో అని చెప్పేసి నేను దిగలేదు. ఈ గాబరాలో వెళ్ళి చిన్నది బేరం ఆడి ఇంత పెద్దది చూడండి ఎంత పట్టుకొచ్చారు, ఎంత ఘోరం కదా. ఇది వాడతారా అంటే శరన్నవరాత్రులు కూడా ఇంకా 4-5 రోజులు మాత్రం ఉన్నాయి. ప్రతి శుక్రవారం మా వారి చేత మాత్రం భజన చేయించేస్తుంది. ఇది కొన్నందుకైనా భజన చేయించాలి, దీనికి న్యాయం జరగాలి అనమాట. ఇదైతే మాత్రం అతను ఎక్కడ 1500-1100 చెప్పారంట, ఇది నుంచి 700కి తీసుకున్నారు. కారు ఎక్కిన కానించి ఒకటే బాధ, చిన్నది తీసుకోవాల్సింది. ఇంక కొన్న తర్వాత ఏం చేస్తాం, 700 పెట్టి ఇది కొన్నారనమాట. ఇంక ఇంటికి వచ్చి భిక్ష చేసి మార్నింగ్ పులిహార ఉండాలి కదండి, అది మేము తిన్నాము. అమ్మవారికి అయితే మాత్రం ఫ్రూట్స్ కొనేసి తీసుకొచ్చాను దారిలో. అమ్మవారికి అవి నివేదించి, అమ్మ ఏమనుకోకు, లేట్ అయింది కదా, ఇప్పటికీ ఆకలితో ఉన్నావు, ఈ పూటకి ఫ్రూట్స్తో అడ్జస్ట్ అవ్వు తల్లి అని చెప్పేసి అమ్మకి ఫ్రూట్స్ అయితే నివేదించేసి మేమైతే ఇంకా తిన్న వెంటనే నాకు తెలిసిన ఒక సిస్టర్ అనమాట తాంబూలం తీసుకోవడానికి రండి సిస్టర్, వాళ్ళ ఇంట్లో లలిత పారాయణం చేశారు. యాక్చువల్లీ మార్నింగే ఇన్వైట్ చేశారు, బట్ పిల్లలతో అమ్మని వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే తాంబూలంకైనా రాగలనండి, మొత్తం పూజలు అయితే అటెండ్ అవ్వలేను నేను, సారీ ఏమనుకోకండి అంటే, పర్లేదమ్మా తాంబూలంకైనా రండి అని చెప్పారు. నేను ధనక్క కలిసి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా తాంబూలం తీసుకున్నాము. పూజ మాత్రం వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అమ్మవారికి ఉయ్యాలు కట్టి ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారు. అండ్ మమ్మల్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని తాంబూలం అది ఇచ్చారనమాట. మాకు కూడా బాగా అనిపించింది. తాంబూలంలో కొంచెం డిఫరెంట్ గిఫ్ట్ ఆర్టికల్, అంటే ఒక
ఆవుది ఇచ్చారనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. అక్కడి నుంచి ఇంకా అట్నుంచి ఇంకా పూర్ణ మార్కెట్ అయితే వెళ్ళామండి. పూర్ణ మార్కెట్ వెళ్ళి రేపు కానీ ఎల్లుండు రేపైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో భిక్ష ఉందన్నమాట. మా భవానీలు అందరికీ పెడుతున్నారు. 9 భవానీలు మేము. మా ఇంట్లో 4, అమ్మ, అన్నయ్య, ఇంకా వదిన, అక్కల అబ్బాయి అంటే మా పెద్ద కొడుకు అనమాట. మేమందరం మాల వేసుకున్నాం కదా, అందరికీ పిలిచి అత్తయ్య అయితే భిక్ష పెట్టాలనుకున్నారనమాట. రేపు మధ్యాహ్నం భిక్షకు అక్కడికి వెళ్తాము. అందుకోసం అని చెప్పేసి ఎల్లుండు అంటే మంగళవారం నాడు ఒక స్పెషల్ పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మవారిని తలుచుకొని మంగళవారం రోజు పూజ అయితే మాత్రం మై డ్రీమ్. అంటే నాకు ఒక ఇమాజినేషన్ ఉంది, దానిలాగా చేసుకోవాలని చెప్పి. ఎలా అవుతుందో తెలియదు. దానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాను. అయితే ఆ పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఆ రోజు పూజలో మాత్రమే చూపించగలను. ఆ రోజు పూజలోనే చెప్తాను మీకు అందరికీ క్లియర్గా. నాకు తెలిసి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఒక మాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లల పూజ చేస్తాను కదా, కన్య పూజ, దానికోసం కావాల్సింది కొంచెం డిఫరెంట్గా, లాస్ట్ ఇయర్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇలా బుట్టలు నేనైతే 3 భవానీలకు అనుకుంటున్నాను. మరి ఎంతమంది వస్తారో తెలియదు, బట్ 5 అయితే తెచ్చాను. మరి 5గురికి సెట్ చేసేసుకుంటుందేమో అమ్మ, నాకు తెలియదు. ఇలా అనమాట 5 రకాల బుట్టలు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చిన్న చిన్నవి, అంటే తాంబూలం ఇవ్వడానికి బాగున్నట్టు. ఇవైతే 4 తీసుకున్నాను. నేను 4 భవానీలు లెక్కేసుకున్నాను అనమాట. బుడ్డ భవానీల్ని అయిందనుకోండి 5 ఇచ్చేద్దాం, తప్పే ముందు. ఆ టైంకి ఏదో ఒకటి అరేంజ్ చేసేస్తాను అనమాట. ఇలా హెయిర్ బ్యాండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బార్బీ హెయిర్ బ్యాండ్స్. మెయిన్ ఏంటంటే కన్య పూజ చేసేటప్పుడు మనము ఏది పడుతుంది, డబ్బులు, తాంబూలం అలా కాదు. పిల్లలు ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో, ఆ చంటి పిల్లలకి ఏమి ఇష్టం, క్లిప్లు, రబ్బర్ బ్యాండ్స్, చాక్లెట్స్, ఎరేజర్స్, పెన్స్, అలాంటివి డిఫరెంట్గా ఇష్టపడతారు కదా. అలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను దువ్వెన అద్దం ప్రతి దాంట్లో పెడతాను, కానీ ఇది ఎంత క్యూట్గా ఉందో మీరే చూడండి. చాలా బాగుంది కదా అసలు. ఇలా అద్దము దువ్వెన 2 వచ్చినాయి అనమాట. దీనికి చాలా బాగుందనమాట. అంటే పిల్లలు ఎక్కువ లైక్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇష్టపడతారు ఎక్కువ. ఇలా అనమాట. ఇవి ఒక 4 సెట్స్ తీసుకున్నాను చూడండి. ఇలా పింక్ అండ్ రేడియం గ్రీన్ 2 ఇవి ఇలా 4 తీసుకున్నాను. అవి కాకుండా క్లిప్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ చిట్టి క్లిప్స్, క్లచెస్, ఈ చిన్ని క్లచెస్ ఒక 4 తీసుకున్నాను అనమాట. నేను 4 మెంబర్స్ లెక్కేసుకున్నాను. 5గురు అయితే మరి 4గురికి ఇవ్వకూడదు కదా అక్క అని మాత్రం అనకండి. మనం ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. 1, 2, 3, 3, 4, 5, 9 మంది, 21 మంది. ఓపిక నీ సహనం, పిల్లలు దొరకడమే. ఇంకా ఎంతమందికైనా పెట్టుకోవచ్చు, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. కానీ మన ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూడాలన్నమాట. పిల్లలు ఏమి ఎక్కువ ఇష్టపడతారు, గిఫ్ట్స్. ఆ గిఫ్ట్స్ అనేవి ఇలా కనబడితే ఇచ్చామనుకోండి, ఏదో ప్యాక్ చేసి ఇచ్చామనుకోండి, ఏదో ఉంటుంది, ఏదో ఎక్సైట్మెంట్లో తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నచ్చిందో టిఫిన్ బాక్స్, పెన్సిల్ బాక్స్ ఉంటే డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇలాంటివి ఆడపిల్లలకంటే చాలా ఇష్టం కదా, అందుకోసమని ఇలా సెట్ చేస్తాను అనమాట. చిట్టి పెన్సిల్స్, ఇలా డిఫరెంట్ పెన్సిల్స్, డిఫరెంట్ ఎరేజర్స్, ఇంకా కొంచెం రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకుంటా. బ్యాంగిల్స్ అంటే తీసుకోలేదు, ఎవరివి ఏ సైజు ఉంటుందో తెలియదు కాబట్టి ఒక చిన్న లిప్స్టిక్ను, లిప్ గ్లాస్ ఉంటుంది కదా, లిప్ గ్లాసెస్ను, చిన్న రబ్బర్ బ్యాండ్స్ పెడతాను. ఇందులో చిన్న నెయిల్ రింగ్స్ ఉంటాయి కదా, ఫింగర్ రింగ్స్, అవి కూడా పెడతాను. అవైతే నాకు తెలిసిన షాప్ ఉంది, అక్కడి నుంచి తీసేసుకుంటాను అనమాట. ఇక్కడైతే నాకు ఇవే కనిపించినాయి మార్కెట్లో, కొంచెం డిఫరెంట్గా అనిపించి ఇవైతే తెచ్చేసుకున్నాను. అండ్ ఇవైతే పిల్లలకి తాంబూలం కోసం అనమాట. ఇంకా ఆ రోజు భవానీలకి ఏమైనా పిలిచి భోజనం పెట్టాను అనుకోండి, వాళ్ళకైతే మాత్రం జాకెట్ ముక్క, తాంబూలం, గాజులు అయితే పెట్టేస్తాను, సింపుల్గా ఇచ్చేస్తాను అనమాట. పూజ విధానం ఏమీ లేదండి. పిల్లల్ని లోపలికి పిలిచి కాలు కడిగి పారానికి పసుపు రాసి, పారాన్ని పెట్టి, బొట్టు పెట్టి, దీపం పెట్టి, ధూపం వేసి, హారతులు ఇచ్చి, అంటే ఒక అమ్మవారి ఇంటికి వస్తే ఎలా ట్రీట్ చేస్తామో సేమ్ అమ్మవారినే మనం వాళ్ళలో చూసుకోవాలి. కడుపు నిండా ఫుడ్ పెట్టండి, వాళ్ళు వద్దు అన్నా కూడా వదలకండి. తినలేనా అంటే వదిలేయండి అన్నంత వరకు పెట్టండి. మంచిగా కడుపు నిండా ఫుడ్ పెట్టి వాళ్ళకి ఏం నచ్చుతుందో, పూరి, లేకపోతే అంటే నైట్ పిలిస్తే, మార్నింగ్ పిలిచినట్టయితే పప్పు అన్నం, పులిహోర, లేకపోతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయని బిర్యానీ, అలా ఏదైనా డిఫరెంట్గా మంచిగా వాళ్ళు కడుపు నిండా తినేటట్టు మంచి స్వీట్ ఒకటి, బనానా ఒకటి అలా పెట్టి ఫుడ్ అయితే కడుపు నిండా. ఆకులో మాత్రం ఏది వాళ్ళు వదలకూడదు, అన్నీ కొంచెంగా పెట్టండి. అన్నీ పూర్తయ్యే వరకు వదలకండి, అన్నీ కొద్దిగా వేయండి. ముందే చెప్తున్నాను, ఏదో పెట్టేస్తే తినేస్తారంటే చంటి పిల్లలు ఏది తింటారో ఏది తిన్నారో తెలియదు కాబట్టి చూసుకొని పెట్టండి.
అలా ఫుడ్ పెట్టిన తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత తాంబూలం ఇచ్చే ముందు అంటే అదే ప్లేస్లో కూర్చోబెట్టండి, ప్లేస్లు మార్చేకండి. ఆకులు ఏ ఆకుల్లో అయితే తింటారో ఆ ఆకు తీసి పక్కన పెట్టేసి ఆ ప్లేస్ అలాగ ఒకసారి తుడిచేసిన తర్వాత వాళ్ళ చేతికి అక్షంతలు ఇచ్చి తాంబూలం ఇచ్చి వాళ్ళ కాళ్ళకి మొక్కండి. ఇంకోండి, నేను పెద్దదాన్ని, చిన్నపిల్లల కాళ్ళకి అసలు అది కాదమ్మా, సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు అన్నమాట. ఆ అమ్మ కాళ్ళకి మనం దండం పెట్టి వాళ్ళ చిట్టి చిట్టి చేతులు మన తల మీద పెట్టి ఆశీర్వదించమని చెప్పండి. వాళ్ళ మనసులో ఎటువంటి కల్మష భావాలు ఏవి ఉండవు కాబట్టి వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళు నవ్వుకొని అంటే అమ్మో అంచిన కాళ్ళకి దండం పెట్టింది అని చెప్పేసి ఇలా తల మీద చేసినా చాలు, అది ఆ తల్లి మంచి మనసుతో చేసినట్టు అనమాట. అంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో నేను చేసింది కూడా మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎలా చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, క్లియర్గా ఉంటుంది. ఆ రోజు అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఆ టైంకి నేను మాల తీసేసాను, వాళ్ళైతే ఇంకా మాల్లో ఉన్నారనమాట, వాళ్ళు కూడా వచ్చారు. చాలా బాగా అయ్యింది ఆ ఇయర్ పూజ. ఇయర్ ఇంకా ఎలా అవుతుందో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నేను మాల్లో ఉన్నాను, పిల్లలు మాల్లో ఉన్నారు, మా వారు మాల్లో ఉన్నారు. అమ్మకి సేవ ఉంటుంది అంటే ఇంట్లో మాకు కూడా పనులు అలా అవుతూనే ఉంటాయి కదా, అన్నీ కంప్లీట్ చేసుకొని ఎలాగైనా ఈ మంగళవారం చేసేసుకుంటే బుధవారం ఇంకా లాస్ట్, లక్షవారం తెల్లవారుజామున వెళ్ళి మాల అయితే తీసుకుంటాం కదా. తెల్లవారుజామున మాల తీసుకుని అక్క మాల తీసిన తర్వాత ఏం చేయాలని అడిగారు. అది నేను రేపు వీడియోలో క్లియర్గా నేను అప్డేట్ ఇస్తాను. ఇది చాలా ఎక్కువ అయింది, మళ్ళీ మీరు వింటారో తెలియదు కదా. ఈ అఖండ దీపం ఏం చేయాలి, మాల తీసేసిన తర్వాత ఏం చేయాలి, కలసం ఏం చేయాలని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. దానికి రేపు వీడియోలో నేను క్లియర్గా మీకు డీటెయిల్డ్గా మొత్తం అంతా చెప్తాను. ఇప్పటి వరకు వీడియో ఎవరైతే చూసారో అందరికీ మంచిగా జరగాలి. ఆ దుర్గమ్మ ఆశీస్సులు చూసిన వాళ్ళకే కాదు, చూడని వారికి కూడా, మన సబ్స్క్రైబర్స్కే కాదు, వ్యూవర్స్కే కాదు, అందరికీ మంచిగా జరగాలి. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ మీద, నా మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై భవాని.